హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నిన్న మారుతి వ్యాఖ్యలు ఎన్టీఆర్ అనే అభిమానులకు అయితే కోపం తెప్పించింది. మ్యాటర్ ఏంటంటే, మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ రాజాసాబ్ ఈ సినిమా సంక్రాంతి కానుక విడుదలవుతుంది. అయితే నిన్న రాజాసాబ్ సినిమా నుండి పాన్ ఇండియా #1 బ్యాచులర్ నేనే అంటూ ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవుతుంది, కాలర్ ఎగరేస్తాము ఇలాంటి మాటలు ఆయన కట్అవుట్ కి చాలా చిన్నది అయిపోతుందని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అతను ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. అసలు ఎవరు ఈ మధ్యన కాలర్ ఎగరేయడము, కాలర్ సెంటిమెంట్ ఇదంతా ఎన్టీఆర్ అన్నదే. ఎన్టీఆర్ అన్న అభిమానులు అయితే చాలా గట్టిగా అతన్ని ట్రోల్ చేశారు. మారుతి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే మంచిది. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావో అర్థం కావడం లేదు, కానీ ఎన్టీఆర్ అన్న అభిమానులు మాత్రం నీ మీద ఫైర్ మామూలుగా లేదు. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్లు నీకేదో పాన్ ఇండియా స్టార్ తో అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకోవాలి, నలుగురు అభిమానులు సంపాదించుకోవాలి. అంతేగాని పక్క అభిమానులు కెలుక్కోవడం, నీ వలన రాజాసాబ్కి ప్రభాస్ అన్న సినిమాకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నీ రొట్ట సినిమాలు, నీ రొట్ట కామెడీ, నీ బూత్ డైలాగులు, డబుల్ మీన్ డైలాగులు అందరికీ తెలిసిందే. నీ సినిమాలు ఇప్పుడు హిట్ కాక నీకేదో వరంలాగా ప్రభాస్ అన్న అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ దురుసు వాక్యాలతో వేరే అభిమానుల చేత ట్రోలింగ్ నువ్వు అవడము ఎందుకు? ఇదంతా అవసరమా మారుతి నీకు? నువ్వు ఎప్పుడలా మాట్లాడావో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ అభిమానులు నీ పైన దండయాత్ర చేశారు. అయితే అదే 24 hours లో నువ్వు ఒక వెంకీ అనే ఒక అభిమానికి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అక్కడ ఈవెంట్ లో క్రౌడ్ బట్టి నేను వాళ్ళని ఆనందపరచడానికి నేను వేరే ఉద్దేశంతో అన్న మాటలు మీరు ఇలా అర్థం చేసుకున్నారు తప్ప ఎన్టీఆర్ అన్నంత మగోడిని కాదు నేనని ఆయన రిప్లై ఇచ్చారు. ఆయన అభిమానుల దృష్టిలో నువ్వు కొద్దిగా యాంటీగా మారావు. నువ్వు ఏ మైక్ తోనే అలా అన్నావో కాలర్ సెంటిమెంట్ గురించి, అదే మైక్ తో దాన్ని సమర్థించి మళ్ళీ కూల్ చేస్తావని అనుకుంటున్నావు. నీ వలన రాజాసాబ్ సినిమాకి ఎన్టీఆర్ గారి అభిమానులు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రభాస్ అన్న అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్నకి ప్రభాస్ అన్నకి మధ్యన బాండింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సింహాద్రి సినిమా ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని చూడడం, బృందావనం ఆడియో ఫంక్షన్ కి ప్రభాస్ అన్న రావడము, రాజమౌళి కొడుకు పెళ్లిలో ఇద్దరు కలిసి డాన్స్ చేయడము, వాళ్ళిద్దరి మధ్యన బాగా బాండింగ్ ఉంది. నీ వలన అభిమానులకైతే చిచ్చు పెట్టకు. నాకు తెలిసి ఇంకొకసారి నువ్వు దురుసుగా మాట్లాడవు. ఎందుకంటే నిన్ను మాట్లాడిన 24 hours లోనే నీ చేత రిప్లై పెట్టినట్లు చేశారు. ఇంకెప్పుడు వేరే అభిమానులకి ఎవరికి కెలకు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.